ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అమరావతిలో ఏదైతే ఆయనకు సంబంధించి కొత్త ఇల్లు నిర్మాణం కాబోతుందో దానికి సంబంధించి శంకుస్థాపన చేయడం జరిగింది. అయితే ఇదే అంశంపై మనం కొద్దిగా లోతుగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అర్చమిల్లి శ్రీనివాసరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం. సార్ మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో రాజధానికి ప్రాంతంలోనే ఆయన కొత్త నివాసం ఏర్పాటు చేసుకోబోతున్నారు. దానికి సంబంధించి ఈరోజు గృహ పూజ కూడా చేసుకోవడం జరిగింది, అంటే శంకుస్థాపన రాయి. ఈ అంశం గురించి మీరే ఉంటారు? ఇప్పుడు చాలా నుంచి ప్రతి వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించేది ఏంటంటే వీళ్ళు పార్ట్ టైము పొలిటీషియన్స్ ఇక్కడికి వచ్చి అక్కడి నుంచి వీళ్ళంతా కాంతి సీకులు అని చెప్తున్నారు. నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ అంటే హైదరాబాద్లో ఉంటారు, వీళ్ళు వచ్చి వెళ్ళిపోదు. హైదరాబాద్లో ఎవరు ఉండట్లేదు, అందరూ హైదరాబాద్లోనే ఉంటారు. ఇది ఆంధ్రప్రదేశ్కి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి హైదరాబాద్ రాజధాని కాబట్టి ఇక్కడ అందరూ కూడా వాళ్ళకు ఒక నివాసాన్ని, ఒక ఇల్లు, ప్లాటో లేకపోతే ఏదోటి ఇల్లు ఏర్పాటు చేసుకున్నారు సుదీర్ఘకాలం. అయితే ఇదివరకు హైదరాబాదులో ఉండాలనేటువంటిది ఏమి లేదు. ఒక 30 ఏళ్ళ క్రితం 35 ఏళ్ళ క్రితం అది లేదండి. వచ్చిన వాళ్ళు అందరూ ద్వారకోటలో దిగిపోయారు. రాష్ట్రం మొత్తం మీద ఉన్న వాళ్ళు, ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎప్పుడో హైదరాబాద్ స్థిరపడిన వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. కొంతమంది ఏదైనా కొనుక్కున్నారు, స్థలాలు కొనుక్కుని ఇల్లు కట్టుకున్నారు. తర్వాత ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ భూమి వచ్చి హైదరాబాద్ కొంచెం డెవలప్ అవుతూ వచ్చింది, ప్రతి వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ నాయకులు సామాన్యులు కూడా ఒక ఇల్లు కొనుక్కున్నారు. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఇక్కడ కొంతమంది ఉండడానికి కానీ, ఉద్యోగస్తులుగా వచ్చిన వాళ్ళు కానీ రకరకాలుగా స్థిరపడి ఇక్కడ నివాస స్థలాలు ఏర్పాటు చేసుకున్నారు. ఆ క్రమంలో చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి ఇక్కడే ఉన్నారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఏం చేయండి, వాళ్ళు బాబు సొమ్ము కట్టిపోయి ఎవడొకటి కట్టించిందని దుబ్బేసాడు ఇల్లు. కృష్ణ గారు సోదరుడు ఆదిశేషగిరిరావు గారు కట్టిన ఇల్లు అది, తాడేపల్లి కొంప. అది ఆయన తీసుకున్నాడు. ఈ నెల దొబ్బేయడం కదా అద్దుకున్నాడు. ఇప్పుడు అందరూ అదే ప్రశ్నించారు, మీ సోదరు ఇక్కడ ఉండండి, మీరు ఇక్కడ నివాసం ఉండాలి, ముందు హైదరాబాద్లో అమరావతిలో ఇల్లు కట్టండి, మీరు జనాలకు భరోసా ఇవ్వండి, అది ఇదని మాట్లాడేవారు. ఇప్పుడు ఇంకా పని చేశారు, కొద్దిగా లేట్గా అయినా డెఫినెట్గా చాలా మంచి పని. అది మంచి రోజు ఇవాళ శంకుస్థాపన చేస్తున్నారు. అన్ని విధాల అన్ని భద్రతా విషయాలు పరిగణలో తీసుకుని చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టుకుంటారు. డెఫినెట్గా ఇది తీసుకుంటారు, వాస్తు ప్రకారం కూడా చూసుకుంటారు. బాలకృష్ణ గారు కానీ, భువనేశ్వరి గారు కానీ అందరికీ కూడా విశ్వాసం ఉంది, చాలా బ్రహ్మాండం కట్టుకుంటారు. డెఫినెట్గా ఇది ఒక మంచి పరిణామం, ఆహ్వానించదగ్గ పరిణామం చంద్రబాబు నాయుడు గారు అక్కడ నివాసం. ఎందుకంటే ప్రజలకు కూడా ఇటువంటి విమర్శకుల నోళ్ళు మూయించినట్టు అవుతుంది. ఇప్పుడు తెలుగు భాష లెక్క ఆడా ఉంటాను ఈడా ఉంటాను అంటాడు, ఇది గౌరవంగా అన్నారంటే. అలాగా డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు అందరు వాడినండి. ఒక్క తెలుగు సౌత్ ఇండియాకే లెజెండరీ పొలిటీషియన్ ఆయన. అసలు ఈ దేశంలోనే ఆయన చాలా విలువ ఉంది. ఆయన నిత్యం విమర్శించి ఆయన మేము విషయంగా ప్రొఫెసర్ లాంటి ఆయన గురించి చాలా గొప్పగా మాట్లాడుతున్నాడు. ఆ విషయంలో ఎవరు ఆయన పేరెట్టలేరు. కుల పరంగా కానీ, లేకపోతే పార్టీల పరంగా కానీ, లేకపోతే అసూయ వాళ్ళు కానీ చాలామంది అతను సమకాలీన రాజకీయ నాయకులు కానీ, కొంతమంది విశ్లేషకులు కానీ, కొంతమంది రిపోర్టర్స్ కానీ, విలేకరులు, కొంతమంది అతని మీద అకారణ ద్వేషం పెంచుకున్నారు. ఆయన మాత్రం అలాంటి ద్వేషం వాళ్ళ మీద చూపించడం. ఆయనకి ఎవరూ శత్రువులు లేరు. ఆయన ఎవరికన్నా శత్రువుగా ఉండడేమో తప్ప ఆయనకి మాత్రం ఎవరు శత్రువులు లేరు. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి అకారణంగా అక్రమంగా అరెస్ట్ చేసి లోపల పెట్టినా కానీ కేసు లేకుండా లోపల పెట్టి, కేసు లోపల పెట్టిన తర్వాత కూడా కేసు రిజిస్టర్ చేయలేదండి. అన్ని ఫాల్స్ కేసులు ఏది పెట్టాలో కూడా తెలియక ఇష్టం పెట్టారు. మరి ఇవాళ ఆయనకి ఎంత అవకాశం, ఇతను అన్ని తప్పులు చేసాడు. లెక్కలో చేసాడు, ఇసుకలో చేసాడు, అప్పులు చేసిన డబ్బులు దొబ్బేసిన దాంట్లో చేసాడు, చట్ట వ్యతిరేకంగా పరిపాలన చేసాడు, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించాడు, కోర్టులు మేకాతరు చేసాడు, నోటుకు వచ్చినట్టు మాట్లాడాడు. అసలు మొత్తం అన్ని తప్పే, ప్రతిరోజు తప్పు చేసాడు. వెతుక్కోకలేదు, మొత్తం తప్పులే. రెడీ అంటే రోజుకు 100 కేజీలు పెట్టేస్తారు. అయినా సరే కక్ష తీర్చుకుంటలేదు. చూసారా, అజాత శత్రువు అంటే అదే ఆయన అజాత శత్రువు. ఇప్పుడు అలాంటి పరిస్థితి చాలామందికి అర్థం చేసుకోవడంలో లోపం ఉంది. ఇప్పుడు రాజకీయం వేరు, నీ పార్టీకి నువ్వు ఇష్టం వచ్చినట్టు పార్టీ సిద్ధాంతాలు నచ్చకపోవచ్చు, తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి విధానాలు నచ్చకపోవచ్చు, నీకు పరిపాలన నచ్చకపోవచ్చు, కానీ చంద్రబాబు గారు నచ్చకపోవడం ఉండకూడదు. ఎందుకంటే అతను రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరిస్తాడు, దూషణ భూషణ తిరస్కారాలకు అతీతంగా ఉంటాడు. నువ్వు అతను ఎన్ని తిండి నువ్వు ఆయన మీద అంత దారుణంగా మాట్లాడి తుడుచుకుని వెళ్ళిపోతాడు తప్ప నీకు తిరిగి సమాధానం అంత పరుషంగా కానీ కఠినంగా కానీ చెప్పడం. ఆ క్వాలిటీ చాలా అరుదుగా ఉంటాయి చాలా మందిలో. అటువంటి పరిస్థితుల్లో మరి ఆయన మీద ప్రతి ఓడు రాయేసేవాడే. అరబొట్టగాళ్ళు మాట్లాడతారు, పెద్ద ఫుల్ బొట్టగాళ్ళు మాట్లాడతారు. కానీ అవన్నీ వాటికి సమాధానం అనుకోవచ్చు మనం.
అమరావతిలో ఇల్లు నిర్మించుకోవడం అన్నట్టు మనం ఆహ్వానించదగ్గ వాళ్ళందరూ కూడా ధైర్యంగా సంతోషంగా చంద్రబాబు గారు మా దగ్గర ఉన్నాడు అనుకుంటారు వాళ్ళందరూ. అంతే కదండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ కుప్పంలో ఆయన సొంత నియోజకవర్గంలో కూడా ఇల్లు కట్టుకున్నాడు ఆయన. చూడండి ఆయన అంతా ఒక ప్రణాళికాబద్ధంగా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆయన సొంత నియోజకవర్గంలో ఎన్నికల ముందు ఇల్లు కట్టుకుని గృహప్రవేశం దాన్ని కూడా ఇబ్బంది పెట్టారు వాళ్ళు, పర్మిషన్ లేకుండా. అక్కడ కట్టుకున్నాడు, ఆ గృహప్రవేశం చేశాడు. ఇప్పుడు అమరావతిలో కట్టుకుంటున్నాడు, ఇక్కడ గృహప్రవేశం చేస్తాడు. ఆయన నియోజకవర్గానికి వెళ్ళినప్పుడు ఆయన ఇంట్లో ఉంటాడు, అమరావతిలో ఉన్నప్పుడు ఆయన ఇంట్లో ఉంటాడు, హైదరాబాద్ వస్తే కూడా ఆయన ఇంట్లో ఉంటాడు. వాళ్ళకున్న స్టేటస్కి అవి పెద్ద సమస్య కాదు. జగన్మోహన్ రెడ్డి లాంటి బందిపూడి దొంగకి ఎక్కడ పడితే అక్కడ ఇల్లు ఉన్నప్పుడు వీళ్ళకుంటాగా ఏముంది, బ్రహ్మాండంగా రైట్ వేలో పనిచేసి సంపాదించుకున్న హెరిటేజ్ ఉంది, ఎక్కడ డీవియేషన్ లేకుండా కష్టపడి ఆ సంస్థను వ్యవస్థను పెంచుకుంటూ వచ్చారు. ఎన్నాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన. డెఫినెట్గా వాళ్ళకి ఆ మాత్రం ఉంటుంది. మీరు ఏమన్నా అనుకోండి, దొబ్బేసాడు లేకపోతే సంపాదించకపోతే ముద్దెట్టుకుంటారు. గుమ్మ నరసయ్య గారి లాగా సైకిల్ మీద తిరుగుతారు అనుకుంటున్నారా? ఇవాళ కూడా అలా తిరిగితే మీరు వాళ్ళు అంగ చూస్తారు ఎవడన్నా. గుమ్మ నరసయ్య గారిని నిధి కూడా ఇచ్చారు. కాబట్టి దేనికన్నా మితి మేరకూడదు. జగన్మోహన్ రెడ్డిలో అతి ఉండకూడదు, గుమ్మ నరసయ్య గారు అసలు లేకుండా ఉండకూడదు. అర్థమైంది మీకు? కాబట్టి నువ్వు బతికించంతే. లివ్ అండ్ లెట్ లివ్. లివ్ అండ్ లెట్ డై మాత్రం జగన్మోహన్ రెడ్డి పాలసీ ఏంటంటే లివ్ అండ్ లెట్ డై. అతను బతుకుతాడు, ఎదటోని చంపుతాడు. ఒకటి మాత్రం నిజమండి, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన స్వయంగా పవన్ కళ్యాణ్ గారు ఇంకా 15 ఏళ్ళ పాటు ఉండాలన్నాడు. అది జరిగితే కనుక ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో ఈ దేశంలోనే నెంబర్ 1గా ఉండాలని అది దాటి వెళ్తుందండి. ఓకే. ఎందుకంటే వనరులు ఉన్నాయి, సహజ వనరులు ఉన్నాయి, మానవ వనరులు ఉన్నాయి, భౌగోళికంగా అనుకూల పరిస్థితులు ఉన్నాయి, సుదీర్ఘ తీర ప్రాంతం ఉంది, మైన్స్ ఉన్నాయి, నాణ్యమైన ఇసుక ఉంది. కృష్ణా, గోదావరి, పెన్నా రకరకాల నాణ్యమైన ఇసుక. ఆ ఇసుక చాలా క్వాలిటీ. అలాగే గ్రావెల్, బ్లాక్ స్టోన్ అంటే రోడ్లు వేస్తారు చూడండి, అది రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో నెంబర్ 1 క్వాలిటీ అది. ఇలా ఇటువంటి ఆయిల్. కాబట్టి దీనికి సరైన వాడు పరిపాలకుడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పం, సత్సంకల్పంతో ఉంటే డెఫినెట్గా ఆ రాష్ట్రం ఏ రాష్ట్రం దరిదాపుల్లో ఉండదు. అది జరగాలని కోరుకుందాం. ఖచ్చితంగా. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.